అయితే అన్నం తిలో బిస్కెట్ ముంచుకొని తిన్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో మ్యాటర్ ఏంటంటే చలించి బైక్ అయితే లాంగ్ వెళ్ళలేదన్నమాట. సో చిన్న బ్రేక్ లాగా ఒంగోలు దాకా అయితే వెళ్ళి వద్దామని ఫిక్స్ అయ్యాము. సో మా ఫ్రెండ్స్ కూడా వస్తా ఉంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి బయలుదేరి స్టార్ట్ అయ్యాము. వరి పొలాలు చూసారు ఎంత బాగున్నాయో. చూసే వరి పొలాలు చాలా అందంగా కనపడుతున్నాయి. మరి కెమెరాలో ఎలా కనపడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ రైడ్కి రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ నా హెల్మెట్ కి ఫిక్స్ చేయించిన మౌంట్ అయితే సరైన పొజిషన్ లో ఉందని అనుకోవట్లేదు. సో ఇక్కడ కనిపించే విజన్ ఉంటుంది కదా, అది కొంచెం కింద అంటే ఎదురుగా వెళ్ళే పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు కాని రాకుండా కొద్దిగా ఫ్రేమ్ అయితే కిందకు ఉందని అనిపిస్తుంది. సో ఈ వీడియోతో నాకు ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో కెమెరా ఏ యాంగిల్లో సెట్ చేయాలి అది ఇదని. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి రొయ్యల్ ఫ్యాక్టరీ. ఫస్ట్ వచ్చేసి ఇటు సైడ్ అచ్చం ఉండేది బిల్డింగ్, ఇప్పుడు ఇదంతా కట్టేశాడు. చెరువు చూసారు కదా, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. అదే సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ ఒక్క చుక్క కనపడదు మీరు ఎతికినా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చెట్లన్నీ మునిగిపోయినాయి ఇక్కడ ఉన్న వాటర్ ఫ్లో అయితే. ఇక్కడ చేపలు పడుతున్నారు అనుకుంటున్నా. వాష్ చేసుకున్నాం కదా, ఆ బైక్ ఇదే NS 160. సో మా ఫ్రెండ్ కూడా యాడ్ అయ్యాడు, మేము వస్తామని ఇంకా సరదాగా వెళ్తున్నాము. ఇందాక చూపించిన రొయ్యల ఫ్యాక్టరీలో వర్కర్స్ అంతా ఇక్కడే స్టే చేస్తారు. సో అంతా పొగాకు సీజన్ కాబట్టి పొగాకు నారంతా వేసారు ఈ చుట్టుపక్కలంతా. సో అది వచ్చేసి పొగ తోటలు. చాలా రోజుల తర్వాత అయితే ఈ బైక్ పవర్ ని ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మేబీ ఒక 2-3 వీక్స్ అయి ఉండేది బైక్ తీసుకొని లాంగ్ వచ్చి. లాంగ్ అంటే ఇప్పుడైనా పెద్ద లాంగ్ ఏం పోవట్లేదు, ఒక 30 కిలోమీటర్స్ వెళ్తున్నాం అంతే. అయితే ఇన్ని రోజులు ఊర్లోనే తిరుగుతా 1-2 కిలోమీటర్లు అట్లా పోయి వచ్చి మళ్ళీ అక్కడ ఆపేసి ఫుల్ పవర్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను చాలా రోజుల నుంచి. సో ఇప్పుడైతే మనం ఫుల్ పవర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ రోడ్లు చూద్దాం. నూతలపాడు టు ఒంగోలు రోడ్డు అయితే ఫుల్ హైవే, ఆ రోడ్ అయితే బాగుంటుంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం మన ఫుల్ పవర్ అయితే. ఈ రోడ్లు ఏంటంటే లిమిట్ లో పోవాలన్నమాట, ఎందుకంటే ఇప్పుడే పొలాలకి పనులకి వెళ్ళే వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. పొరపాటున అట్లా తగిలామనుకోండి మన చెక్కేస్తారు. అంతా పొగ తోటలు ఇవంతా కనిపించాయి అంతా. మా సైడ్ అయితే ఎక్కువ పొగ తోటలే. ఈ సీజన్ వస్తే మొత్తం పొగకు మీద ఆధారపడతారు. మరి మీ సైడ్ ఏ పంటలు వేస్తారో కామెంట్ చేయండి. సో ఈ ఊరి పేరు వచ్చేసి చంద్రపాలెం వచ్చేసాం. సో ఇక్కడైతే 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి మంగమూరు ఎదుగుండా వెళ్ళేది, ఇంకోటి నూతలపాడు రోడ్డు మీద కూడా వెళ్ళేది. సో మా ఫ్రెండ్స్ని అడిగి ఇటు వెళ్ళాలో చూద్దాం. సో నూతలపాడు మీద కూడా వెళ్తే ఏంటంటే నూతలపాడు రోడ్డు దాటగానే ఫుల్ హైవే అనమాట. సో ఇటు వెళ్తేనేమో ఇక్కడ కొంచెం దూరం వెళ్ళగానే ఒక ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. ఫుల్ చెరువు, చెట్లు అన్నీ వచ్చి ఇటా ఎటు వెళ్దాం. చిన్న నూతలపాడు రోడ్డు మీద వెళ్ళిపోదాం. అన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా అమ్మ లాంటి దేవత దొరకదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్న లాంటి హీరో దొరకడు. నైస్ కొటేషన్.
ఎందుకు అబ్రో ఫాలో అవుతాడో లేదు అది. అలా రైడ్కి వెళ్తుంటే దారి మధ్యలో ఈ లొకేషన్ అయితే కనబడిందంట. చూసాడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదేంటి గుడి అనుకుంటా, గుడి కూడా మునిగిపోయింది. ఇక్కడ వచ్చిన వాటర్కి పక్కనే అడుగు జనాలు, ఆ మీటింగ్లు అంతా సూపర్గా అయితే ఉంది. ఇక్కడ ఒకటే రోడ్డు ఇంకా ఒంగోలుకి. ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఉంది, ఓవర్టేక్ చేసేది. NS200 ఎందుకు కొనాలా చెప్పాను కదా, ఇందుకే. ఫుల్ పవర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చబ్బా మనకి, నో మ్యాటర్. ఆఫ్ రోడ్ SSN ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అనుకుంటా. చూడటానికి మినీ తాజ్ మహల్ లా ఉంటుంది, ఒక పెద్ద కోటలో ఉంటుంది. ఎలా కట్టించారేమో కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇది SSN. ఫుల్ స్పీడ్ ట్రై చేద్దామంటేనేమో కొద్దిగా నా చైన్ ప్రాబ్లం ఉంది, అందుకని సో లిమిట్ లో పవర్స్ వస్తుంది. ఇప్పుడు కూడా చాలా రోజులు అయ్యాకి పవర్ చెక్ చేద్దామని 130 స్పీడ్ వేపాల్సి వచ్చింది. అయితే ఫుల్ క్రేజీ ఉంది, అయితే ఫుల్ కంట్రోల్ ఉంది బైక్ అయితే. దీని టాప్ స్పీడ్ కూడా చెక్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు రావాలంటే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్కో సబ్స్క్రైబ్ వచ్చేసి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన పని ఏంటంటే మంచి కాఫీ షాప్ ఎక్కడ దొరుకుతుంది చూద్దాం. మనకి సిట్టింగ్ కావాలి, టేస్ట్ బాగుండాలి. అలాంటి కాఫీ షాప్ ఎక్కడ ఉంది ఒంగోలులో? మీలో ఎవరికైనా మంచి కాఫీ షాప్ ఒంగోలు ఎక్కడుందో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈసారి ఆ ప్లేస్ లో ట్రై చేసేద్దాం. ఇప్పుడే ఒంగోలు అయితే వచ్చాము. సో ఇక్కడ బెల్లం టీ కేఫ్ అని ఉంది. సో అక్కడైతే సో పేరులోనే బెల్లం ఉంది కాబట్టి మేము కూడా బెల్లం టీ తీసేసుకొని అయితే మనోడైతే బెల్లం టీలో బిస్కెట్లు ముంచుకొని తింటున్నాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? సో టాలెంటెడ్ ఫెలో. ఇక్కడ రావటం వస్తే బాగుంది. మనకి ఎలా మాట్లాడాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో మనం బిగినర్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి పిల్లోడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో మీరే కొంచెం అర్థం చేసుకుని మనకి సపోర్ట్ ఇవ్వాలి. క్లాస్ తీసుకుంటాను, క్లాస్ తీసుకుంటా. రేపు నుంచి మనకి క్లాసెస్ తీసుకుంటారంట యూట్యూబ్ లో ఎలా మాట్లాడాలి ఏందని. దానికి ఆపుతున్నారు అది ఆకలి. సో మన వాళ్ళకి కొద్దిగా దానా గుణం ఎక్కువ కాబట్టి కుక్కకైతే బిస్కెట్లు వేస్తున్నాడు. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. చాలా క్యూట్ గా ఉన్నాడు ఈడైతే. అబ్బే మన బెల్లం టీ తాగితే మళ్ళీ బిస్కెట్ లేదురా తీయకి. అది టీ కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఎట్లా బిస్కెట్ ఒకటి తీసుకో తీసుకో, పండుగ చేసుకో. దీంతో ఏ పండుగ చేసుకుంటారా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? మనం వేసే చిన్న చిన్న బిస్కెట్లకి దాని ఇన్నర్ ఫీలింగ్ అయితే వీడికి ఇచ్చే బిల్డప్ మాత్రం కొండంత ఉంది అని దాని ఫీలింగ్ చాలేదట్టుంది పాపం. సో ఇప్పుడే టీ తాగడం అయితే ఫినిష్ అయింది. బిస్కెట్లు మరకు మిగిలిపోయినాయి. మనోడు చేసిన పని ఇదంతా.
బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే ఇబ్బంది లేదు, నువ్వు ఫినిష్ చేసి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. సో ఇప్పుడే బెల్లం టీ కేఫ్లో అయితే బెల్లం టీ అయితే తాగేసి స్టార్ట్ అవుతున్నాము. సో వచ్చిన రూట్నే మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవడమే. సో మీకు చూసిన రోడ్నే మళ్ళీ మళ్ళీ చూపించి బోర్ కొట్టించారా అనుకోవట్లేదు. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.